నమస్తే. ప్రస్తుతం మనతోని ఓయూ జేఏసీ నేత నరేందర్ పవార్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, యువతకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం చెప్తారు? యువతకు వచ్చిన సంవత్సరం లోపే 55,000 ఉద్యోగాలను కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒకే సంవత్సరంలో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి మేము ప్రజల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు కావాలి, లేకపోతే కనీసం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అతనికి ఏ దారి ఎటు పోవాలో కూడా సరైన వసతులు అన్నీ యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే మెస్ పరంగా విద్యార్థుల స్కూల్స్కి సంబంధించిన హాస్టల్స్లో, రెసిడెన్షియల్లో కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా అనేక సమస్యలతోటి నిండి ఉన్న బీఆర్ఎస్ పాలనలో చూసినాం. ప్రస్తుతం మనం కాంగ్రెస్ రేవంత్ అన్న హయాంలో మాత్రం విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం గత మా 10 ఏళ్ల పాలనలో మేము ఇచ్చిన నోటిఫికేషన్నే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది తప్పితే వాళ్ళు సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేదంటున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే అపాయింట్మెంట్లు ఇచ్చి మేము చేసినాం, నిరుద్యోగుల పక్షాన మేము నిలబడ్డాం, నిరుద్యోగుల పక్షాన మేము అద్భుతంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు కదా. సంవత్సరం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయితే సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలను కల్పించి మేము ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఏ డిపార్ట్మెంట్లు ఎత్తిస్తున్నామో పిలిచి ప్రోగ్రాంలు పెట్టి అపాయింట్మెంట్లు ఇస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా నువ్వు ఎందుకు చేయలేదు? ఏదో ప్రగతి భవన్లో పండుకొని తాకుంటా ఏదో అధికారులను కేవలం వీడియో కాన్ఫరెన్స్లోనే మాట్లాడుకుంటూ, అంటే ప్రభుత్వం పబ్లిక్తోని ఎలాంటి అనుసంధానం లేకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమస్యలు తెలుసుకోవాలి. పబ్లిక్లో వెళ్తే నీకు వాస్తవాలు ఏందో తెలుస్తుంది, నిరుద్యోగుల సమస్యలు తెలుస్తాయి. ఇట్లాంటి ఏమి చేయకుండా గాడిన పెట్టేసి ఇవ్వాలి. ఏంటంటే కేవలం రేవంత్ అన్నకు వచ్చే క్రెడిట్ని డ్యామేజ్ చేయడం కోసమే వీళ్ళు క్రాస్ పాయింట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే గవర్నమెంట్ని బదనాం చేస్తారు తప్ప అట్లాంటిది ఏమీ లేదు. అద్భుతంగా పాలిస్తూ ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది మాకు. ఈ 4 సంవత్సరాలలో మేము అద్భుతంగా చేస్తామా చెయ్యమా అనేది ప్రజలు మాకు ఇచ్చింది 5 సంవత్సరాలు. సంవత్సరమే కదా పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. మీరు ఎందుకు చేయలేదంటున్నాం మేము. కనీసం యూనివర్సిటీ తెలంగాణ రావాలని ముఖ్య పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ఇప్పటికి కూడా పోతే ఎక్కడ కూడా టాయిలెట్లు కూడా చక్కగా లేదు విద్యార్థులకు. ఏ రకాన పట్టించుకున్నారు వీళ్ళు? ఇది ఆలోచించాలి, యువత కూడా ఆలోచించాలి. వాస్తవాలు ఏందనేది మనం ఆలోచించి మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏదో కేవలం రెచ్చగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఏదో వాళ్ళ సొంత ప్రయోజనం కోసం లబ్ధి పొందడం కొరకే కేవలం ఇట్లాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నాయని చెప్తాం. అంటే మీరంటున్నట్టు ఈ కేసీఆర్ ప్రస్తుతం ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు, అసెంబ్లీ కూడా రారు అంటున్నారా? రాడు, ఆయన అసెంబ్లీకి రాడు. నేను చెప్తా ఉన్నా కదా, ఆయనకు బాధ్యత ఉంటే ఇప్పుడు రాజ్యాంగం పైన ప్రభుత్వం పైన ఏమాత్రమైన ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు పోయి ఫామ్ హౌస్లో పండుకుంటే నీ కాన్స్టిట్యూన్సీ వాడికి పోయినావు, నీ నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాల గురించి నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోలేని వాడివి నీకెందుకు ఎమ్మెల్యేగా? రాజీనామా చేయి. వేరే వ్యక్తికి ఇచ్చినా కూడా ఆయన ప్రజల్లో వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఆ నియోజకవర్గం ఓట్లు వేసిన ప్రజలకు సేవ చేస్తాడు కదా. నువ్వు తాగి ఫామ్ హౌస్లో పండుకొని చిచ్చురాగాలను అగ్గిపెట్టి హరీష్ రావుని నీ కొడుకుని చెప్పుతోని కొట్టినా కూడా నేనే రాజుని అంటాడు. అంటే వీళ్ళకి కనీసము ఒక సబ్జెక్ట్ లేదు, కేవలం ఫోబియా. మేమే కరెక్టు, మాకే అద్భుతంగా పాలించడం వచ్చు. వీళ్ళు పాలించక ముందు ఇక తెలంగాణ రాష్ట్రం బాగుపడలేదా? ఎవడు ఉద్యోగాలు తీసుకోలేదు, ఎవడు ఏ లబ్ధి పొందకుండా అంతా కూలీలు చేసుకుంటా ఏమైనా బజార్లో పడినారా? అంటే మాకంటే గొప్పగా పాలించేటోడు ఎవరు లేరని ఇప్పటికీ డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళకు ఎంపీ సీట్లలో కూడా 0 సీట్లు ఇచ్చినా కూడా కేవలం ఏంటంటే ప్రజలలో రెచ్చగొట్టాలి, విద్యార్థులలో రెచ్చగొట్టి కేవలం వాళ్ళ స్వప్రయోజనం కోసం మాత్రమే ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. కానీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మీద పోరాడు, నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించు, అభివృద్ధి ఎందుకు చేస్తలేవు అని చెప్పేసి ప్రశ్నించు. అంతేగాని వీళ్ళు ఎమ్మెల్యే గెలిచేసి పోయి ఆడపోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ఎందుకు రావట్లేను అసెంబ్లీకి? దానివల్ల నువ్వు ఎందుకు మరి ఎమ్మెల్యే సీట్కి రాజీనామా చేయి కదా, అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 6 హామీలు ఇచ్చింది.
ప్రజాపాలన వచ్చి ఏడాది గడుస్తున్నా 6 హామీలు ఇంకా నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేరుస్తారని బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రశ్నిస్తూ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీల హామీ అమలు చేయమని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పలేదు. నేను అదే చెప్తున్నా, వచ్చి సంవత్సరమే అవుతుంది. నువ్వు మొత్తం 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసేసి మీరు చేసిన అవినీతిని ఈ సొమ్మునంతా తీసుకుపోయి ఫారెన్లలో ఇన్వెస్ట్ చేసిరు తెలివిగా. వీళ్ళు దుబాయ్లలో సింగపూర్లలో ఫారెన్లలో వీళ్ళ ఇక్కడి సొమ్ముని అక్కడ తరలించారు. ఎందుకు? రేపు మన అవినీతి బయటపడితే ఆర్థికంగా ఇక్కడ ఉంటే మన జప్తు అవుతుంది, మన ఆస్తులు జప్తు అవుతాయి. కాబట్టి తెలివిగా వీళ్ళు చేసిన ఆ ధనాన్ని, కోట్ల రూపాయల ధనాన్ని ఫారిన్ తరలించి దర్జాగా ఫామ్ హౌస్లో పడినారు. నీ ఇంట్లో నువ్వు ఏర్పడ్డాక నీ తండ్రి నీకు 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చేసి అల్లాహ్ అద్భుత దీపం సృష్టించు అంటే సృష్టిస్తావా? నువ్వు గొప్పగా పాలించినప్పుడు మిగులు బడ్జెట్ ఉండాలి కదా. అంటే సమాజానికి ఇప్పుడు ఉచితాలు అనేది ఎక్కువగా అలవాటు చేసి పోయింది నువ్వు. మేము ఏమైతే హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినామో అది 100కు 200% చేస్తాము. మేము దొంగదారి తప్పించుకొని ఏడికి పోలే. సంవత్సరమే అయింది, 55,000 ఉద్యోగాలు కల్పించినాం, స్కిల్ యూనివర్సిటీలు నిర్మిస్తూ ఉన్నాం. నువ్వు మొత్తం తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేసిపోయినావు. నువ్వు దాన్ని మళ్ళీ మేము రిపేర్ చేస్తున్నాము. అరే మాకు కొంచెం సమయం కావాలి కదా, 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు 7 లక్షల కోట్లు తెలంగాణకు అప్పు ఉందని తెలీదా? 7 లక్షల కోట్ల అప్పు ఉందని మాకెట్లా తెలుస్తుంది? మేము ప్రభుత్వంలో లేం కదా. తాళం చేయి నీ దగ్గర ఉన్నది. నువ్వు ఎన్ని కోట్ల అప్పు ఉన్నావు, ఏం చేసినావు, ఎంత విధ్వంసం సృష్టించనేది నువ్వు దాచుకున్నావు కదా. వాస్తవాన్ని నువ్వు ప్రజలకు ముందుకు తెలపకుండా నువ్వు దాచుకొని నువ్వు పరిపాలించినావు. మేము అద్భుతంగా అరే ఇంత గొప్పగా నెంబర్ 1 మా అంత అద్భుతంగా పాలించడం లేదంటే కేసీఆర్ ఎంత గొప్పగా పాలించిపోయిండో ఆ ఫలాన్ని మేము తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి మేము భావించినాం. అరే మేము వచ్చినాక తెలిసింది కదా. మరి లగచర్యాల రైతులకు కూడా బేడీలు వేసింది కదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం. బేడీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి వేసింది? వేసింది కేవలం ఆడ పోలీసు వాళ్ళు ఏదైనా చూసి ఒక మామూలు ఫార్మాలిటీస్గా ఒక బేడీ వేసి మామూలు ఇట్లా ఉంటుంది అంతేగాని ఒక 10-20 మందిని బేడీలు వేసేసి లాక్కుంటా పోలే కదా. అంటే ఏ చిన్నది చేసినా ప్రభుత్వమే, ఏ చిన్నది అధికారి ఉన్నారు, మీరు అధికారి ఉంటారు, ఒకవేళ ఒక కాడ అధికారి ఉంటారు. నువ్వు కావాలని చెప్పేసి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరో ఉన్న మాట విని కావాలని ఇట్లా చేయని చెప్పి దాన్ని వీడియో తీసి ప్రభుత్వం మీద బురద జల్లేదైతే బేడీలు చేసి ఏమైనా గుంజుకోపోయిందా? ఇప్పుడు న్యాయ ప్రకారంగా ఎవరైనా నేను తప్పు చేసినా కూడా, నేను ఏదైనా తప్పు చేసినా అనుకో, ఏదైనా మర్డరే చేసినాం అనుకో, ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఉన్నారని చెప్పేసి నాకు బేడీ లేయరా? అంటే సిస్టమ్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అది పోలీసు వాళ్ళు చేసుకుని వాళ్ళకు ఉండాల్సిన పరిధి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పోయినారు. కానీ దానికి ప్రభుత్వమే కావాలని వేసి గుంజుకొని ఏడేసింది. నువ్వు 10-20 మంది రైతులను నిల్చోబెట్టి బేడీలు వేసుకుంటే లాక్కొని పోయి జైలుకు పంపించినావు కదా. అట్లా జరిగింది. లగచర్లలో ఎక్కడ బేడీలు వేసినాయి? ఇప్పుడు కలెక్టర్ గారి పైన దాడి చేసినప్పుడు న్యాయపరంగా అక్కడ మీరున్నా నేనున్నా దాన్ని చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది కదా. అంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థని లోటు బడ్జెట్ కింద మార్చింది ఎవరంటారు? మరి వీళ్ళే, బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ యొక్క రాష్ట్రం మిగులు బడ్జెట్లోనే ఉండే కదా. అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే నీ చేతిలో పెట్టిరు కదా. నువ్వు చాణక్యుడివి కదా, నువ్వు గొప్ప రాజకీయవేత్తవి కదా, గొప్ప మేధావి కదా. మరి ఎందుకు నువ్వు అప్పుల పాలు చేసినావు? అంటే నువ్వు అప్పు చేసిపోయినావు అంటే నువ్వు బాగుపడ్డట లేకపోతే చెడిపోయినట్ట అనేది ఆలోచించాలి. నేను అప్పు చేసినా అంటే అప్పులకు నేను ఒక 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా అంటే నేను దొంగనేగా. మరి నువ్వు అప్పు చేయలేనప్పుడు నీకు భయం ఎందుకు? నువ్వు అప్పులు చేసిపోయినావు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప ఎందుకు చేసిపోయినావు? మిగులు బడ్జెట్ చేయాలి కదా. ఏమంటే కాళేశ్వరం కట్టి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కాళేశ్వరం తోటి ఎంతమందికి జీవితాలు వెలుగులు వచ్చినాయి అంటున్నా నేను. అంటే కాళేశ్వరం నీళ్లతోని 1 ఎకరానికి కూడా నీళ్ళు అందలేదా? నీళ్ళు అందలేదనేది 1 ఎకరానికి అందలే వాళ్ళ లేక అవాస్తవం మాట్లాడలేను. నేను చదువుకున్న ఒక విద్యార్థి నాయకుడిగా నేను పనికిరాని మాటలు నేను మాట్లాడలేను. కానీ వాస్తవాలు ఏందనేది, దాని మీద ఎంత డ్యామేజ్ చేసిరు, ప్రాజెక్టులు ఏడైనా కుంగిపోతాయా? ఎక్కడైనా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ నాగార్జున సాగర్ 1955లో కట్టిరు, అది ఏడైనా డ్యామేజ్ ఉందా? మరి నువ్వు కట్టింది మొన్ననే కదా, మరి ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు కేవలం ఏంటంటే 1,00,00,000 కోట్ల రూపాయలను అవినీతి చేసి ప్రాజెక్టుల పైన
వీళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణ సమాజం తెలంగాణ రైతులు ఎక్కడ బాగుపడలే. కాళేశ్వరం నీళ్ళే రాలే, మరి ఇప్పుడు ఎట్లా పడ్డాయి, ఎట్లా పడినాయి ఒడ్లు?